ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాక్య వర్తమానం మనము భూమి మీద అన్నిటికీ వెలకట్టగలుగుతాం, కానీ వెలకట్టలేనిది దేవుని దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడేది మన దగ్గర ఉన్నది కన్నీరు. హల్లెలూయా. ఎవరైతే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారో దేవుడికి ఆ కన్నీరు ఎంతో ఇష్టమైనది. మన కన్నీటిని చూసి సంతోషపడేవారు అనేక మంది ఉంటారు, కానీ దేవుడైతే సంతోషపడడు. మన కన్నీటిని ఆయన బొడ్డల్లో పట్టుకుని దాచుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దావీదు గారు కన్నీరు గారిస్తే ఆ కన్నీటిని తన దగ్గర ఉన్న బుడ్డిలో పట్టుకుని ఆయన దాచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీత గ్రంథంలో ఉన్నది, నా ప్రియులారా నీ కళ్ళు గువ్వ నిత్యము దుఃఖారాము చేస్తూ ఉంటుంది కనుక సంఘాన్ని గువ్వతో పోల్చాడు. అదే పరమగీత గ్రంథంలో ఉన్నది, నా ప్రియులారా నీ నేత్రం ఎప్సోను పట్టణంలో 2 తటాకాలతో సమానమైన. తటాకం అనగా చెరువు. చెరువులో నీరు ఉంటేనే దానికి విలువ. ఎక్కడైతే చెరువు నీరుతో నిండి ఉంటుందో ఆ నీటిలో చేపలు పెరుగుతాయి, అక్కడ చక్కగా పచ్చని వాతావరణం ఉంటుంది. అంతేకాదు అనేక మంది దాహం తీర్చుకోవడానికి ఆ తటాకాలు ఉపయోగపడతాయి. అందుకే సంఘాన్ని తటాకంతో పోల్చి చెరువుతో పోల్చాడు. ఒకసారి ఒక విశ్వాసి దర్శనంలో పరలోకం వెళితే అక్కడ ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఆ సభలో అనేక మంది దైవజనులు ఎదుట ఒక ఇసుక సిమెంట్ పెట్టి ఉంటే ఎప్పుడైతే అక్కడ ఉన్న ఒక ఆయన అందరూ అంటున్నాడు, నీరు పోయకుండా ప్రార్థన ద్వారా ఇసుక సిమెంట్ కలపమంటే అక్కడ ఉన్నవారు అనేక మంది ప్రార్థన చేశారు, కానీ కలవకపోతే అప్పుడే ఆ లోకంలోకి వెళ్ళిన ఆ విశ్వాసిని పిలిచి, అమ్మ నువ్వు ప్రార్థన చేయనగానే ఆ విశ్వాసురాలు ఎప్పుడైతే మోకరించి కన్నీరు గార్చి, అయ్యా ఈ ఇసుక సిమెంట్ కలవాలంటున్నారు, దీన్ని కలపగలిగిన వాడు నీవే. ఎప్పుడైతే కన్నీరు గార్చి ప్రార్థన చేసిందో ఆ ఇసుక సిమెంట్ కలపబడింది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఎంతైనా అవసరం. విశ్వాస జీవితంలో ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో కన్నీరు ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ కన్నీటి ప్రార్థనలో మొట్టమొదటిది విశ్వాసయుతమైన కన్నీరు. మార్కు సువార్త 9:24 ఉంది. అక్కడ మోకా చెవిటి దెయ్యం పట్టిన ఒక వ్యక్తి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ శిష్యులు ఆ దెయ్యాన్ని వదిలించలేనప్పుడు ఆ తండ్రి అవిశ్వాసం కాక ఇంకా తగ్గదులే అనుకోకుండా ప్రభువు దగ్గరికి ఎప్పుడైతే అతన్ని తీసుకొచ్చాడో ప్రభు అంటున్నాడు, ఇది నేను చేయగలను, నమ్ముతున్నావా అంటే అతడు ఎలుగెత్తి కేకవేశాడు. ఆ ఫుట్ నోట్ల కింద ఉంటుంది, మీరు చదువుకోండి. ఎలుగెత్తి ఏడ్చెను అని రాయబడింది. కన్నీరు కార్చాడు. ప్రభువా నేను అవిశ్వాసం నాలో రాకముందే నువ్వు నా బిడ్డను స్వస్థపరచమంటే ప్రభు అతనిలో ఉన్న దురాత్మను గద్దించగా అది అతడిలో నుంచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకే మన విశ్వాసంలో బలపడాలి అంటే మనం చేయవలసింది కన్నీటి ప్రార్థన ఎంతైనా అవసరం. యోబు గారు కన్నీరు ప్రార్థన చేశారు, అయ్యా నీ లోకములు మనుషులైతే నాకు అన్యాయం చేస్తారేమో, కానీ నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. యోబు గ్రంథము 16:21 ఉన్నది, ఆయన మనుషుల తట్టు చూడక తన కన్నీటిని తొడవగలిగిన దేవుని వైపు చూచాడు. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో ఉంది, ఎస్తేరు అహష్వేరోషు రాజుకు భార్య అయినప్పటికీ కూడా కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీరు గార్చింది, రాజుతో మోకరించింది. నమ్మక విశ్వాసం, తన జనాంగాన్ని రక్షించుకోగలనన్న విశ్వాసం. ఆ విశ్వాసమును కన్నీరు గార్చి రాజు ఎదుట మోకరించి అడిగింది, అయ్యా నా జనాంగం నీ జనాంగము కాదా, నేను నిదానన కాదా, నా వారిని కీడు తెలబెడతారా అని ఎప్పుడైతే కన్నీరు గార్చిందో అడిగిందో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యం. సంహరిద్దామనుకున్న చేత దేవుడు సన్మానాన్ని చేయిద్దామనుకున్నాడు. ఉరి తీద్దామనుకున్న చేత ఉరి తీయించాడు. 70 అడుగులు ఉరికొయ్యని సిద్ధం చేశాడు. దుష్టుడైన హామాను ఆ ఉరికొయ్య మీద వేలాడదీయబడ్డాడు. అతను కుటుంబీకులు అందరూ వేలాడదీయబడ్డారు. కారణం ఒక దుష్టుని తలంపు, ఒక దుష్టుడు ఆలోచన వ్యర్థము చేయటానికి, రాజాజ్ఞ మార్చడానికి అక్కడ విశ్వాసయుతమైన కన్నీరు పనిచేసింది. రాజాజ్ఞను కూడా మార్చగలిగింది కన్నీటి ప్రార్థన. అందుకే నీ విశ్వాస జీవితంలో కన్నీరు కారుస్తున్నావా? కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నావా? రెండవదిగా భక్తియుతమైన కన్నీరు. మనం చేసే భక్తులు. లోకాసు వార్త 7:38 భక్తియుతమైన కన్నీరు. పాపాత్మరాని స్త్రీ ప్రభు సింహునింటి భోజనమంతలో కూర్చున్నప్పుడు ఆమె పరుగున వచ్చింది. ఆయన పాతాల దగ్గర కూర్చుంది.
కన్నీరు గార్చింది. ఎంత కన్నీరు గార్చిందంటే ఆయన పాదాలను కడుగునంత కన్నీరు. హల్లెలూయా! ఆమె అక్కడ పాపాత్మురాలని రాయబడినది కానీ, పాపి జీవితంలో ఉన్న ఆమె పాపంలో ఉన్నవారు కన్నీరు కార్చలేదు గానీ, ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరికి వద్దామని ఆలోచన కలిగి, తన పాపాన్ని విడిచిపెట్టాలని తలంపగలిగి, తన పాపాలు క్షమించగలవాడు ఎవరా అని ఆలోచిస్తే, ఒక పరిశుద్ధుడైన ప్రభువారిని గ్రహించింది. పరుగు పరుగున వచ్చింది. ఆయన పాదాల మీద పడింది. కన్నీరు కార్చింది. ఆమె కన్నీటిని చూసి, ఆమె వేదనను చూసి అందరూ కూడా, ఈయనకి తెలియదా ఈమె పాపాత్మురాలని అందరూ హేళన చేసిన వారే. కానీ ఒక్క ప్రభువే పాపిలో కూడా పరిశుద్ధతను చూడగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు. హల్లెలూయా! ఈ లోకంలో అందరిని ఎంతగా హేళన చేయొచ్చు. నీ జీవితాన్ని బట్టి, నీ వ్యక్తిగత పరిస్థితిని బట్టి నువ్వు ఎంతమంది హేళన చేయనా, హేళన చేసిన దేవుడు మాత్రం హేళన చేయువాడు కాదు, అవమానపరచువాడు కాదు. నువ్వు ఆయన పాదాల చెంత చేరి ఒక్క కన్నీటి బొట్టు నువ్వు కార్చగలిగితే, నీ కన్నీటి చేత ఆయన పాదాలను కడగలిగితే, ఇదిగో నువ్వు శారముతో వెల్లల సబ్బుతో కడిగిన నీ దోషాలు ఇంకా మరకవలే కనపడుతాయి అంటున్నాడు. కానీ నువ్వు కన్నీరు గార్చగలిగితే నీ పాపాలను కడిగి వేయగలిగిన దేవుడు, నిన్ను పరిశుద్ధురాలుగా మార్చగలిగిన దేవుడు, తన ఒక్కడు నిన్ను చేర్చుకోగలిగిన. అందుకే అందరూ చూసి అన్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించిందన్నాడు. హల్లెలూయా! ఈరోజు నీవు కూడా దేవుని విస్తారంగా ప్రేమిస్తున్నావా? నీ భక్తి జీవితంలో నీవు కన్నీరు కావాల్సి, నీ భక్తి సార్థకం అవ్వాలన్నా, నీ భక్తి దేవుని దగ్గరికి చేరాలన్నా, నీ భక్తి జీవితంలో నీకు ఉండవలసింది కన్నీరు. కన్నీరు కాచి ప్రార్థన చేయి. తప్పక నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం చూడగలుగుతావు. అందుకే దావీదు గారి కన్నీరు, దావీదు గారు గొప్ప భక్తిపరుడు, స్తుతి ద్వారా దేవుణ్ణి మెప్పించిన ఘనుడు, బాలప్రాయంలోనే సితారాను చమత్కారంగా వాయిస్తూ దేవుని గణపరిచిన ఘనుడు, సితారా వాయిస్తూ దురాత్మను కూడా అటువంటి ఘనుడు జీవితంలో, అటువంటి భక్తిపరుడైన జీవితంలో దినమునకు 7 సార్లు స్తుతించాడు, మమ్మల్ని ప్రార్థించి ఆ భక్తిపరుడైన జీవితంలో వచ్చింది ఒక చిన్న మచ్చ. ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే నాతాను వచ్చి గద్దించాడో, ఆ క్షణమందే తన రాజవస్త్రం తీసివేశాడు, రాజకిరీటం తీసివేశాడు, రాజదండం తీసివేశాడు, రాజభోగాన్ని విడిచిపెట్టి గోని పట్ట కట్టుకుని పొరుపు మీద కూర్చొని కన్నీరు గార్చాడు. అందుకే కీర్తన గ్రంథంలో 6వ వచనంలో దావీదు గారి కన్నీరు కార్చగా దేవుడే దిగివచ్చి ఆయన కన్నీటిని బుడ్డల్లో పట్టుకున్నాడు. హల్లెలూయా! కన్నీటి తన పాపాన్ని కొట్టివేయబడింది. నీ భక్తి జీవితంలో భక్తి చేయటం ఎంత ముఖ్యమో, ఆ భక్తిలో కన్నీరు కార్చడం కూడా అంత ముఖ్యం. నువ్వు చేసే ప్రార్థన కన్నీటి ప్రార్థన అయితే, నువ్వు చేసే భక్తి కన్నీటితో కూడినదైతే తప్పక నీ భక్తికి ప్రతిఫలం. అందుకే హోషేయ గ్రంథము 12:4 రాయబడినది, దావీదు యబ్బోకురే వద్ద 3 రకాలుగా దేవునితో పెనుగులాడు. 1 బతిమిలాడుకున్నాడు, 2 పెనుగులాడు, 3 కన్నీరు కార్చాడు. దేవునితో నువ్వు 1 బతిమిలాడుకోవాలి, 2 పెనుగులాడాలి, 3 కన్నీరు కార్చాలి. దావీదు గారు ఈ మూడిటిని బట్టి, దావీదు యాకోబు గారి జీవితం ఈ మూడిటిని బట్టి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పిల్లారా, అందుకే నీ జీవితంలో నీ భక్తి జీవితం సార్థకం అవ్వాలి, నీ భక్తి ద్వారా నువ్వు అభివృద్ధి మార్పు చెందాలి అంటే నీ భక్తి జీవితం నీకు ఉండవలసిన కన్నీరు. 3 సేవార్థమైన కన్నీరు. నువ్వు చేసే సేవలో కానీ, పరిచర్యలో కానీ, నీ విశ్వాస జీవితంలో కానీ, నీ సేవార్థమైన అపోస్తల కార్యములు 19వ ఉంది. పౌలు గారు ఆయన సంఘములు దర్శిస్తూ వెళుతూ, ఆయన అనేకమైన బాధల్లో, అనేకమైన ఇబ్బందుల్లో, సహోదరు వలన, ఆయన వారి వలన స్వస్థతకార జరిగిన అనేకమైన వారి వలన ఆయన ఎప్పుడైతే బాధలు ఎదుర్కొంటూ ఉన్నాడో, ఆ సేవా జీవితంలో కూడా ఆయన కన్నీరు గార్చి తన సేవా పరిచర్యలో కొనసాగుతున్నారు పౌలు గారు. 5 కనవస్తుడు ప్రభువారు అక్కడ విస్తారంగా బోధించిన ఆయన జోగి 3వ అంతస్తు కింద పడినప్పుడు కౌలిగించుకొని లేపి ఆ పట్టణంను విడిచి వెళుతూ ఉంటున్నారు. ఆయన వారి గురించి చెబుతూ ఉన్న సందర్భం అపోస్తలుల 20:19 ఉన్నది. అక్కడ అంటున్నారు, కన్నీరు గారుస్తున్నాడు తన సేవా నిమిత్తము. సహోదరులారా, నా కన్నీటికి మీరు కారణం కాకూడదని చెబుతూ ఉన్నారు. నీ సేవా జీవితం కన్నీరు కాదు. ప్రభు పరిచర్యలో కూడా ఆయన సేవా జీవితంలో 3 సార్లు ప్రభువారు కూడా కన్నీరు గార్చాడు. ఒకటి యెరూషలేము వ్యాపార స్థలముగా మార్చబడటం చూచి అక్కడ యెరూషలేమును చూచి రాయి మీద రాయి లేకుండా ఇది పడగొట్టబడుతుందని చూచి దాని నిమిత్తము కన్నీరు గార్చాడు. లాజరు సమాధి దగ్గర కన్నీరు గార్చాడు. 3వదిగా గెత్సేమనే వనముల ప్రభు పట్టబడబోతూ ఉన్న ముందర వచ్చిన చెమట కన్నీరు బిందువుగా మార్చునంతగా, చెమట రక్త బిందులుగా మారినంత కన్నీటి ప్రార్థన ప్రభువారు చేశారు. సేవా పరిచర్యలో
ప్రతి సేవకుడికి కూడా కావాల్సిన కన్నీటి ప్రార్థన. అందుకే ఎవరైతే కన్నీటితో విత్తుతారో వారు సంతోషంతో పంట కోసుకుంటున్నారని జీవగ్రంథం పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. మరి నీ సేవా జీవితంలో, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబం కట్టుకోండి కన్నీటి ప్రార్థన. అన్న కన్నీటి ప్రార్థన తన కుటుంబాన్ని కట్టింది. తన కుటుంబంలో లోటును సవరించుకోగలిగింది. ఆమె సంతాన భాగ్యం పొందుకోగలిగింది. అందుకే కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది. కన్నీరుగార్చి చేసే ప్రార్థన, కన్నీరుగార్చి చేసే సేవ అది ఫలవంతంగా. అందుకే పాల్ దినకరన్ గారు ఆయన సేవా పరిచర్యలో నిత్యము ఆయన కన్నీరు గారుస్తూనే వాక్య పరిచయం చేసేవాడు. ఆయన వాక్యం చెబుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ మీరు ఆ వీడియోలు చూడండి, యూట్యూబ్లో ఉంటేవి. ఆయన వాక్యం చెబుతున్న కన్నీరు ఆయన కళ్ళెంబట కారుతూ ఉంటుందంట. అందుకే నీ సేవా జీవితంలో నీ చేయవలసిన కన్నీటి ప్రార్థన, కన్నీటి పరిచర్య, కన్నీటితో చేసే ప్రార్థన, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన సేవ దేవుడు అభివృద్ధిపరుస్తాడు. దాని పరిచర్య ఫలభరితంగా మారుస్తాడు. 4వదిగా దయాభరితమైన కన్నీరు. అంటే 2 తిమోతి రాసిన పత్రిక 1:3 తిమోతి నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. తిమోతి గారు అతను కలిగిన కొరతను బట్టి కాదు, కొదువును బట్టి అది కన్నీరు గార్చింది. సేవకులు ఆ పౌలు గారు కలిగిన శ్రమను బట్టి తిమోతి గారు కన్నీరు గార్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడు, పౌలు గారు ఆశ, తిమోతి నిన్ను చూడాలని రెయిన్బోలో ఆశ కలిగి ఉన్నానయ్యా అంటున్నాడు. అందుకే మన కన్నీరు దయాభరితమైన కన్నీరు. చాలామంది కన్నీరు కాస్తుంటే హేళన చేస్తుంటే అవమానపరుస్తూ ఉంటారు. కానీ నీ కన్నీరు దయాభరితమైన కన్నీరు, మోసపూరితమైన కన్నీరు కాదు. నువ్వు కార్చవలసింది నీ కన్నీటిలో దయ ఉండాలి. ఓర్ప తన ఇద్దరు కోడలతో నయోమి అంటుంది ఓర్పాతో, అమ్మా రూత్తో అంటుంది, నా కుమార్తెలారా ఇంకా మీకు వివాహం చేయడానికి నా గర్భానికి ఎవరు కుమారులు లేరు గనక మీ స్వజనుల దగ్గరికి వెళ్ళమంటే ఓర్ప ఎలుగెత్తి ఏడ్చి అతను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అది విషపూరితమైన కన్నీరు. ఈరోజు నువ్వు అటువంటి కన్నీరు కాదు, కానీ మన జీవితం దయాపూరితమైన కన్నీరు ఉండాలి. యోసేపు తన అన్నను చూసినప్పుడు పగ తీర్చుకుందామని అనుకోలేదు, కానీ అన్నను చూసి ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు అంత ఘనుడైనప్పుడు, అన్నలు కరువులో ఉన్నప్పుడు పగ తీర్చుకునే అవకాశం ఉన్నా కూడా యోసేపు అన్నను చూసి కన్నీరు గాచి అన్నను హత్తుకుని వారిని ఆదరించాడు. హిజ్కియా మెత్తని హృదయంతో కన్నీరు కాసే దేవుడు అంటాడు, హిజ్కియా ఇదిగో రాబోతున్న కీడు నువ్వు చూడవు, నీ పితరుల సమాధుల దగ్గరికి నువ్వు క్షేమంగా చేర్చబడదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. పిల్లారా, ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం, నీ కన్నీరు హేళన చేయి కన్నీరు, మోసపూరితమైన కన్నీరు అయి ఉండకూడదు. నీ కన్నీరు దయాభరితమైన కన్నీరు అయి ఉండాలి. 5వదిగా హెచ్చరిక నిమిత్తమైన కన్నీరు. అపోస్తల కార్యం 20:31 సంఘమును హెచ్చరిస్తూ పౌలు కన్నీరు గారుస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్త, సంఘములో నేను వెళ్ళిన తర్వాత నేను ఈ సంఘాన్ని దర్శించి మరలా రాకపోవచ్చు, గుంటనక్కులు రాబోతున్నవి, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తూ కన్నీరు కాస్తున్నారు. భక్త సిమియోను గారు, మరియమ్మ గారు ఎప్పుడైతే ఆ బిడ్డను ప్రభువుని ఎత్తుకుని తీసుకొస్తుందో అక్కడ మరియమ్మ గారితో అంటున్నారు, మరియా ఈరోజు లోకరక్షకును జన్మనిచ్చిన సంతోషపడుతున్నావేమో, కానీ ఒకనాటికి ఖడ్గము నీ హృదయం నుండి దూసుకుపోయింది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ కన్నీరు కాస్తున్నాడు. ఎలీషా గారు ఎప్పుడైతే బెన్హదదు రాజుకి మరణకరమైన రోగం వచ్చిందో, రోగి ఉన్నాడో, తన దగ్గరైన హజాయేలును ఎలీషా గారి దగ్గరికి పంపించి నాకు ఈ రోగం తగ్గుతుందా లేదో కనుక్కోమని వెలగలిగిన ఆభరణాలు, వస్తువులు, ఆహారం ఇచ్చి పంపించినప్పుడు ఎలీషా గారు హజాయేలును చూసి అంటున్నాడు, హజాయేలు ఇదిగో నువ్వు ఇజ్రాయేలుని ఎంతో శ్రమ పట్టబోతున్నావు, పిల్లల్ని పెద్దల్ని చంపబోతున్నావు, ఆ పట్టణ ప్రకారాలు కూర్చోబోతున్నావు, గర్భిణీ స్త్రీలను చంపబోతున్నావు, నీ వలన కలిగి ఎంతో దుఃఖం నీ కన్నులారా చూస్తున్న హెచ్చరిక చేస్తూ ఎలీషా గారు 2వ రాజుల గ్రంథం 8:11-12 కన్నీరు గార్చి హజాయేలుతో హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు నువ్వు హెచ్చరిక భరితమైన నీ కన్నీరు ఎలాగుండాలి? హెచ్చరిక చేసే కన్నీరు అయి ఉండాలి. ప్రతి ఒక్క సందర్భంలో కూడా మన కన్నీరు గార్చగలిగితే, లోకానికి వచ్చిన యేసు ప్రభువు వారే కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. మరి నీ జీవితంలో పొడి ప్రార్థన చేస్తున్నావా? పొడి ప్రార్థన ఎటువంటి ఫలితాన్ని చేకూర్చదు, కానీ నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయగలిగితే తప్పక నీ కన్నీటిని దాటి వెళ్ళేవాడు మాత్రము కాదు. కీర్తన గ్రంథంలో ఉన్నది, వారు బాకాలు వెలుగుండా వెళుతూ కన్నీరు కాస్తూ దాన్ని జలమయం చేయబడినది రాయబడి ఉంది. నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయి, తప్పక నీ కన్నీటి ప్రార్థన దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఫలవంతంగా మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన గొప్ప దేవుడా, జీవాధిపతి, రాత్రికాలం కన్నీటి గురించి ఆయన మేము ధ్యానించి ఉండగా
ఇలాగ వచ్చిన నీవు కూడా కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసావు అయ్యా. అయ్యా, కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది తండ్రి. అందుకే యోబు గారు అంటున్నారు, నా కన్నీటిని అయ్యా, నాకు వచ్చిన ఆపదను ఒక ప్రక్క నుంచి, నేను గార్చిన కన్నీరును ఒక ప్రక్కన ఉంచి నా ఆపదలన్నీ తేలజేస్తూ ఉంటున్నాడు తండ్రి. నీకు వందన. ఈరోజు దావీదు గారు కాచిన కన్నీటిని బట్టి దావీదు గారు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. తన పాపాన్ని కడిగి వేసుకోగలిగాడు. పాపాత్మరాలు కన్నీటిని బట్టి అయ్యా పరిశుద్ధరాలుగా మార్చబడింది. దొంగ కన్నీరుగా చేసిన ప్రార్థన పరలోకానికి సంపాదించి పెట్టింది. అయ్యా, మగ్ధలేని మరి కన్నీరు అయ్యా అయ్యా పునరుద్ధానుని కన్నులార చూడగలిగింది. అయ్యా, త్రోపక్కన గుడ్డి భర్తలో మీ కన్నీరు కంటి చూపును తెప్పించేది నాయన. దేవాలయకు వెలుపల శంకర తండ్రి నీ కొందరు కన్నీరు అయ్యా రొమ్ము కొట్టు కన్నీరు కాస్తే నీతిమంతులుగా మార్చబడ్డాడు దేవా. ఈరోజు మేము కూడా అటువంటి కన్నీటి ప్రార్థన మా జీవితంలో మేము సంపాదించుకున్న భాగ్యాన్ని, ఆ కన్నీటి ప్రార్థన జీవితం మాకు కూడా అనుగ్రహించి నీ వచ్చినప్పుడు తండ్రి, నీ రాజ్యం మేమందరము కూడా తండ్రి నీ ప్రక్కన కూర్చోగలిగిన భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అయ్యా. గోవ కళ్ళు వలె యెషోను పట్టణం తటాకమును వలె మా కళ్ళు కూడా మార్చబడి సంఘములో మేము కూడా చేర్చబడి కన్నీటి ప్రార్థన మాకును దయచేయమని, మా తప్పుల అపరాధం ఉంటే మన్నించండి. నేను చెప్పిన వాక్యంలో ఏమైనా దోషం ఉంటే ఎవరైనా ఒప్పించండి. దయతో మన్నించి వాక్యానుసరించి జీవమందరికీ దయచేయమని యేసయ్యా పుణ్యనామడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమె వాక్యం అందరికీ వందనాలు.